కాలమున ఒక వాక్యానికి మనం జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత మనం జ్ఞాపన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి సయానికి వదనాలు. నీ దాసుని శిరస్సును మరుగుపరుచుకొని నాతో లైవ్లో ఉన్న వారితో కూడా మాట్లాడమని ఈరోజు ఈ కాలమున ఈయన ప్రతి వాక్యాన్ని వారి నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని శిరస్సును మరుగుపరిచి నాతో నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ప్రభుని చూడలేని పరిస్థితి, ప్రభు వాక్యాన్ని అంటే ఆయన స్వరం వినలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకని మనం ప్రభువుని చూడలేకపోతున్నాం? ఎందుకని ప్రభువుని స్వరం వినలేకపోతున్నాం? ఎందుకని ప్రభు యొక్క స్వరాన్ని వినపోవడానికి కారణం ఏంటి? హల్లెలూయా. వినపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, జాగ్రత్త గ్రహించండి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించడి. ఒక్క నిమిషం ఇక్కడ జాగ్రత్త గ్రహించండి. అందరితో సమాధానం అనేది చాలా ముఖ్యం. క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలంటే, క్రైస్తవ జీవితంలో ఒక విగ్రహారాధకుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా సరే, నీ పగవాడు కావచ్చు, నీ పొరుగువాడు కావచ్చు, పరదేశీ కావచ్చు, అందరితో ఎలా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. భక్తి చాలామంది చేస్తుంటారు. నేను వేరండి, వాళ్ళు మావాడు కాదు, వీళ్ళు మావాడు కాదు, వీళ్ళు మా కులవాళ్ళు కాదు అని చెప్పేసి ఈ యొక్క భావాలు చాలామందిని కొట్టుంటాయి. అక్కడే పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాడు. విశ్వాస యొక్క జీవితంలో ప్రభు యొక్క చిత్తం ఏంటి? ప్రభు చూడండి, ఈ భూమి ఆకాశం సమస్తము సృష్టించాడు, సమస్త జీవరాశులను దేవుడు సృష్టించాడు. సృష్టించి తన పోలిక చొప్పున నరుడు చేశాడు, తన పోలిక చొప్పున మనుషులు చేశాడు. దేవుడు యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికల్లా 3వ అధ్యాయం 16వ వచనంలోకి వచ్చేకల్లా దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. మన మానవాళి అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం, నశించిపోతున్న వారందరి కోసము రక్షించబడడానికి, ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒక్కడు నీతిమంతుడు ఎవడును లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలం మనము దేవుని కృప పొందుకోవాలన్నా, దేవుని ప్రసన్నత మనం చూడాలన్నా ఏం చేయాలంట? అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. పరిశుద్ధత, ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ఏం చేయాలి? అందరితో సమాధానం లేకపోతే నువ్వు వాళ్ళతో నీకు సంబంధం లేదు. నువ్వు వాళ్ళతో సమాధానం కలిగి ఉన్నావా లేదా? వాళ్ళు నన్ను తిట్టారని ఒకప్పుడు, వాళ్ళు నన్ను దూషించారు అని చెప్పేసి నీలో మనసులో ఏముంటుందంటే పగ పెట్టుకుని అంటున్నావు. ఈరోజు చాలామంది అన్నదమ్ములు మాట్లాడట్లేదు, అక్క చెల్లెలు మాట్లాడట్లేదు. అక్కడికి ఎందుకంటే సేవకులే మాట్లాడరు, సేవకులే మాట్లాడరు. ఈ సంఘం వాళ్ళతో ఆ సంఘం వాళ్ళు మాట్లాడరు, ఆ సంఘం వాళ్ళు ఈ సంఘం వాళ్ళతో మాట్లాడరు. నరకానికి వెళ్ళేది వీళ్ళే. చాలామంది అంటే మంది గొప్ప అంటారు. లేదు, అందరూ ఒకటే. బైబిల్ చెప్తుంది స్పష్టంగా అందరిని ప్రేమించాలి. గొప్ప సేవకులు అందరూ సేవకులే. చిన్నవాడైనా పెద్దవాడైనా అందరూ కూడా సేవకులే. అందరూ కూడా ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి.
సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ హారోను గడ్డం మీద పోయబడిన పరువులు తైలమలే ఉన్నది. అంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండటం వల్ల నీకు వచ్చేది ఏంటి తెలుసా? నీవు పరిశుద్ధత కలిగి ఉండటం వల్ల, అందరితో సమాధానం కలిగి ఉండటం వల్ల నీకు వచ్చేది ఆశీర్వాదం. చాలామంది ఏం పోగొట్టుకుంటున్నారంటే ఇదే పోగొట్టుకుంటున్నారు. ఇదే మనకు ఒకప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నన్ను వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. ఒకటి ఏంటంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. నాకు చాలా అవసరం ఏంటంటే ఆ సిస్టర్ నాకు ఎప్పుడు 3,000 రూపాయలు 2,500 రూపాయలు దశంభాగం ఇస్తుంది. 2,500 రూపాయలు దశంభాగం ఇస్తుంది. కరెంటు బిల్లు కట్టాలి కనుక ఒకళ్ళు సిస్టర్ దగ్గరికి పోతే ఆ సిస్టర్ ఖచ్చితంగా ఆ 2,500 రూపాయలు దశంభాగం ఇస్తుంది కదా, పోయి కడదామని చెప్పేసి ఆలోచనతో వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. నేను జాగ్రత్త వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత మనం ఎలా అడుగుతాం? అమ్మ నువ్వు 2,500 రూపాయలు దశంభాగం ఇవ్వాలి కదా, ఇస్తే నేను కరెంటు బిల్లు కట్టాను అల్లేస్తానా? అల్లేదు పరిస్థితి. కానీ ఒకటి విషయం ఏంటంటే అక్కడ ఉన్నాను, ఒక గంట సేపు ప్రార్థన చేశాను. మంచిగా మంచిగా ఇచ్చింది, టీ ఇచ్చింది, తాగాను. వాళ్ళ కోసం ప్రార్థన చేసి వచ్చాను. ప్రార్థన చేసి వచ్చాను. వినండి, మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మనం చేయకుండా ఏం చేస్తామంటే ఎవరో ఇస్తారని మనం పోతూ ఉంటాం. ముందు మనం వెళ్ళాల్సింది ఏంటంటే ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన చేయాలి. నేను ఇంకొక స్థలానికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. అదే ప్రకారంగా ఇంకొక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అసలు లెక్క ప్రకారం అయితే వాళ్ళకి నాకు సమాధానం లేదు. అసలు సమాధానము లేదు. వాళ్ళ ఇంటికి నేనే వెళ్ళాను. కొద్దిగా ముఖం ఒక్కొక్క తీరుగా ఉన్నారు. అవన్నీ చెప్పకూడదు, చాలా ఉంటాయి. వాళ్ళు చూసినప్పుడు ప్రేమించడంలో కొద్దిగా తేడా ఉంది. నేనే పైసలు చెప్తున్నాను, వాళ్ళు పైసలు చెప్పలేదు. కూర్చున్నాను, అక్కడ కూర్చున్నాను. అందరూ బాగున్నారు అని చెప్పేసి వాళ్ళని పలకరించేసి వాళ్ళు మళ్ళీ నాకు బంధువులు అవుతారు. పలకరించి ప్రార్థన చేస్తే వెళ్దామని వచ్చాను పెద్దమ్మ అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నా పెద్దమ్మలో ఉన్న బలహీనత ఒకటి ఉంది. ఆమెకు బాగోట్లేదంట 15 రోజుల నుంచి. బాగా నొప్పితో బాధపడుతుంది. ఎప్పుడు నేను సమాధానం కలిగి ఆమె కోసం ప్రార్థన చేసామో అప్పుడు వెంటనే ఆమె స్వస్థత దేవుడు కలిగజేశాడు. తన మనసులో కూడా సమాధానం పడింది. దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చాడు. స్వస్థత ఇచ్చిన తర్వాత అయ్యా నేను 15 రోజుల నుంచి అస్సలు బాగలేదు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన తర్వాత చాలా బాగుంది అని కొద్ది టీ తాగిపోతాడు. అప్పుడు దాకా ఏం లేదు, అసలు కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అంటే ఒక విషయం ఏంటంటే ఎప్పుడు మనం సమాధానం పడతామో, మనకు ఎక్కడ సమాధానం కలిగి ఉంటామో అక్కడే దేవుని యొక్క ఆత్మ పని చేస్తుంటుంది. దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. టీ తాగి ఆమె 2 నెలల నుంచి దశంభాగం అట్నే వచ్చిందంటే ప్రార్థన చేసి ఆ దశంభాగం తీసుకొచ్చి నాకు ఇచ్చింది. చూడండి ఎట్టుందంటే మనం చెప్పలేదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జరిగిన విషయం చెప్తున్నాను. సమాధానం అనేది ఒక సేవకుడికే కానీ ఒక విశ్వాసకే కానీ సమాధానం కలిగి ఉండాలి. ఆశీర్వాదం మనకు రావాలంటే మన ప్రతి అవసరము తీర్చబడాలంటే ముందు మనకేంటంటే సమాధానం కలిగి ఉండాలి. ఎవరిని కూడా ఒక మాట చేత కానీ ఏ తినే కాడ కానీ దేని విషయంలో కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి ఇంత కూడా నొప్పించకూడదు. ఏమాత్రము నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు. మనం ఏంటంటే ఎంతకాడికి తినేవాళ్ళు తినేవాళ్ళు ఏం చేస్తారు, ఇంకా నీకు చాలలేదా అంటాం. కొంతమందికి బాధ ఏమనిపిస్తుంది చెప్పండి. తినాలని ఆసక్తి ఉంటుంది, కొంతమంది తినాలనుకుంటారు. కొంతమందికి తినడం చేత కాదు, అంటం ఎక్కువైంది. కొంతమందికి చేయటం చేత కాదు, నోరు మాత్రం పారేసుకుంటుంటారు. అవునంటారా కాదంటారా? చెప్పండి అమ్మా. హల్లెలూయా.
కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఎప్పటికైనా సరే బైబిల్ చెప్పేది దేవుని చిత్తానుసారంగా నడవడానికి ప్రయత్నం మనం చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. పరిశుద్ధత మొదట ఏంటంటే సమాధానం కలిగి ఉండాలి అందరితో. నీ పక్కన వాళ్ళతో కాదు, నీ భార్య భర్తలతో కానీ, నీ పిల్లలతో కానీ, నీకు ఎవరితో సరే, ఎవరితో సమాధానం లేదో ముందు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే వాళ్ళతో సమాధాన పడి రావాలి. అమ్మ క్షమించండి, నేను బాధ పెట్టుంటే, అత్తగారు క్షమించండి, అక్కగారు క్షమించండి, నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నేను ఒక్కోసారి కొన్నిసార్లు కొద్ది వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళకి బాధ అనిపిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, బెదర్ వాక్యం అలా ఉంది కాబట్టి చెప్పాను, నేను ఏమైనా బాధ పెట్టుంటే క్షమించండి. అదే లేదు, ఆ వాక్యమే కదా మీరు చెప్పింది, వాక్యం ద్వారా మాతో మాట్లాడాం కొంతమంది అంటారు. అంటే సమాధానం అనేది కొంతమందికి ఏమైనా బాధ కలిగించే మనం ఏం చేయాలంటే వాళ్ళకి సమాధాన పడాలి. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధత అనేది ముఖ్యంగా. పరిశుద్ధత అంటే ఏంటో తెలుసా? మనం పరిశుద్ధతగా ఉండాలి. అంటే స్నానం చేస్తే పరిశుద్ధులు అయిపోయారా? బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధులు అయిపోయారా? మరి పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? మనలో లోపలు ఉన్నాయి, మన అపరితపరిచే లోపలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, అక్కడ కొన్ని విషయాలు రాయబడినాయి. ఏంటి తెలుసా? శరీర కార్యములు సుష్టమైనవి ఏమనగా జాగ్రత్తము. చదువుతారన్నమాటని జాగ్రత్త గ్రహించారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, లేకపోతే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 21వ వచనం అక్కడ కూడా రాయి. చదువు. శరీర కార్యములు ఏమనగా అవి స్వస్థమైనవి, అవి ఏమనగా జాగ్రత్తము, అభివృద్ధత, కామకత్వము, వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కచ్చలు, భేదములు, వ్యధతులు, అశ్వరులు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనుషులు అపరితపరుస్తుంది. ఇప్పుడు రాని మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి అపరితపరుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధత కలిగి ఉండడానికి చాలా ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత అంటే మామూలు విషయం కాదు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన. ఒక్క నిమిషం, దురాలోచనలు రావన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. దురాలోచనలు మరి నీ బాప్తిసం అదే దురాలోచనలు. ఇంకా రెండోది ఏంటి? చదవండి, కరెక్ట్గా చదవండి అమ్మా. దొంగతనములు, ఇంకా నరెచ్చులు. కరెక్ట్గా రావాలి. నాకు కరెక్ట్గా చదవట్లా, నాకు కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా రావాలి. అదేనా? మనుషుల హృదయంలో నుండి కరెక్ట్గా చదువు. చదువు. జాగ్రత్తములు, దైవదోషనయు, అహంభావములు, అవివేకములు, ఇవన్నీ చెడ్డవన్నీ మనిషి లోపల నుండి వచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ అపరితపరుస్తున్నాయి. ఇవన్నీ కాదు, చాలా ఉన్నాయి. బయటికి మాత్రానికి అక్క బాగున్నావా అంటాం. అబ్బో ఇదంతా శాండాల మీద ఎక్కడా లేదు అని అంటాం. లోపల ఒకటి బయట ఒకటి. అపరిత అంటే పరిశుద్ధత అనేది పోగొట్టుకుంటున్నాం. ఎవరన్నా మంచిగా పొగిడారనుకోండి, మంచిగా ఒక వ్యక్తిని మంచిగా పొగిడారనుకో, నీకేం తెలుసు వాడు ఎంత చెడ్డోడో తెలుసా? మంచిగా వాడిని ఒకరి గురించి చెప్పుకుంటే పక్కన ఎక్కితే ఉంటాడంటే వాడిని మంచిగా చెప్పుకోవడం వాడికి ఇష్టం. అంటే అక్కడ ఏం పోగొట్టుకుంటున్నాం? పరిశుద్ధత. అందుకు క్రైస్తవ జీవితంలో ఉండాలంటే
అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం, మాటల్లోనూ, తలంపుల్లోనూ, ఆలోచనలోనూ అన్నింటిలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, వ్యభిచారం చేసిన స్త్రీ కానీ పురుషుని కానీ రాళ్లతో కొట్టి సమ్మని చెబుతుంది. యేసుప్రభు ఉన్న కాలంలో యేసుప్రభు ఉన్నప్పుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక వ్యభిచారి దొరికింది. ఆమె రాళ్లతో కొడుతూ ఉన్నారు. ఆమె పరిగెత్తుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకుంటూ గాయాలతో పరిగెత్తుతూ ఉంది. యేసు ఉన్న స్థలంలోకి వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఇంకా పరిగెత్తలేక పడిపోయింది. బోధకుడా, మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, వ్యభిచారం చేసిన స్త్రీని కానీ పురుషుని కానీ రాళ్ళతో కొట్టి సంభవమని చెప్తుంది. అంటే ఆమెను కూడా మీరు శిక్షించబడినప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఎవరన్నా పాపం చేయనివాడు ఆమె మీద మొదట రాయి ఏమన్నాడు. మీలో పాపం చేయనివాడు. పాత నిబంధన ఏం చెబుతుందంటే చేస్తే తప్పు. కొత్త నిబంధనలు వచ్చేసేటప్పుడు కొత్త నిబంధనలో అనుకోవటం కూడా తప్పే. మనసులో అనుకోవటమే తప్పు. అందుకోసం చాలామంది పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం. బిడ్డలు జాగ్రత్త గ్రహించండి. మనలో అపరితత అనేది తొలగిపోవాలి. యేసుక్రీస్తు రక్తాన్ని కాల్చింది దేనికి? మన పాపములు, మన శాపం నుంచి విడిపించడానికి. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. విడిపించడానికి, ఆయన మన పరిశుద్ధులుగా దేవుడు చేయడానికి. అందుకోసమే అప్పుడు వాళ్ళందరూ కూడా తన రాళ్ళు పట్టుకుని వాళ్ళందరూ కూడా ఆ రాయి కిందేసి వెళ్ళిపోయారు. అమ్మ, ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. ఎవరు నన్ను శిక్షించలేదయ్యా అంది. అమ్మ, నేను కూడా నేను శిక్షించను, కానీ ఇంక నువ్వు పాపము అది ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపం చేయవద్దు. మాటల్లో కానీ తలంపులో కానీ శరీరంలో కానీ ఏముండకూడదు. పాపం అనేది అది సాతాను. నీలో అందరితో సమాధానం లేకుండా పరిశుద్ధత లేకుండా ఉంటే సాతాను కూడా నువ్వు ప్రార్థన చేస్తే సాతాను కూడా పోదావు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ సమాధానం కలిగి ఉంటావో, ఎక్కడ పరిశుద్ధత కలిగి ఉంటావో అక్కడే ప్రభు ఉంటాడు. అక్కడ అదే చెబుతున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా పోతున్నారు చాలామంది. చదవండి మరొకసారి ఆ మాటని. వాళ్ళ హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 మీలో ఎవడైనాను దేవుని కృప పొందుకోకుండా తప్పిపోనామో అని ఏదైనా మలుచుట వలన అనేకులు ఏమైపోతున్నారట? అపరిక్తులైపోతున్నారట, తొలగిపోతున్నారు. చేదైన మంచిది కదంటగా. చేదంటే ఏంటి? ఆ పక్కన అసలు మంచిది కాదంటే నీకెందుకు అనవసరం? మనకు అనవసరం. ఆ మంచిదో చెడ్డదో మనకు అనవసరం. పైజలాడంటే అమ్మ పైజలాడమ్మా బాగున్నాడా? నీ చేత నేను ఎంతవరకు ప్రార్థించే, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు. ఇతరులు ఎవరిని కూడా, పాపిని కూడా ప్రేమించమని ఉంది బైబిల్లో. దొంగను కూడా ప్రేమించాలి. మనం ఏం చేస్తాం? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే తప్పు ఏంటంటే మనమే పవిత్రులు అయినా అనుకుంటాం. పౌలు అదే అంటాడు, నేను కొండలను ప్రగలించగల శక్తి ఆయనకుంది. దేవదూతల భాషలతో మాట్లాడగలుగుతాడు. లాస్ట్కి నేనే బస్టుని అయిపోతానేమో అంటాడు. అందుకోసం మనకి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, ముందు మనకు మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. నేను అందరితో సమాధానం కలిగి ఉంటున్నానా లేదా?
ఒక ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఒక సహోదరి చనిపోయినప్పుడు రాలేదు, జ్ఞాపకార్థం రోజు వచ్చింది. జ్ఞాపకార్థం రోజు వచ్చి సమాధి మీద పడి, అమ్మా నన్ను తప్పైందమ్మా, నన్ను క్షమించమ్మా అంటుంది. సమాధి మీద పడి ఏడుస్తుంది. ఏడుస్తుంటే పక్కన వాళ్ళు అందరూ అంటున్నారు, చచ్చిపోయినప్పుడు రాలేదు. కూతురే, మళ్ళీ కూతురే. ఆమెకి 2 కూతుర్లు, ఒక కొడుకు. చనిపోయినప్పుడు రాలేదు. ఎందుకు రాలేదు? చనిపోయినప్పుడు ఎందుకు రాలేదంటే, వీళ్ళ ఆస్తి పంచిపెట్టుకునేటప్పుడు ఆమెకి ఇవ్వలేదు. ఆమె అడిగింది ఇవ్వలేదని చెప్పేసి తల్లి మీద బాగా ఈర్ష్య పెట్టుకుంది, కోపం పెట్టుకుంది. ప్రేమేంద్ర బిడ్డ చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ రోజున వచ్చినా కొద్దిగా బాగుండేది. ఆ రోజు వస్తే అందరూ కూడా ఏమనుకునేవాళ్ళు, పక్కన వాళ్ళు, వాళ్ళ అమ్మకి ఏమో పడపోయినా వచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు జ్ఞాపకార్థం రోజు వచ్చింది, 11 రోజు వచ్చింది. సమాధి మీద పడి వచ్చింది, అమ్మా నన్ను క్షమించమ్మా అని అంటుంది. ఇప్పుడు క్షమించడానికి ఆమలేదు, దేవుడు క్షమించాలి. ఇప్పుడు పక్కన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఆమె గురించి మాట్లాడుకుంటున్నాడు. చాలామందిని మనిషి బతుకున్నప్పుడు తన విలువ ఏంటో కూడా చాలామందికి అర్థం కాదు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చూసిన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన గురించి చాలామందికి ఆయన విలువ ఏంటో అర్థం కాలేదు. తనకు అంటే ఎవరికో కాదు, తన శిష్యులు కూడా కొంతమందికి అర్థం కాలేదు. తను చూసినప్పుడు తోడబుట్టిన సహోదరులకు కూడా అర్థం కాలేదు. ఎప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోగ్యకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. అయ్యో, చనిపోయిన తర్వాత అర్థమైంది, నిజంగా ఇప్పుడు దాకా మాతో ఉన్నది దేవుని కుమారుడా, నిజమైన దేవుడా మాతో ఉన్నది. అయ్యో, ఆయన మాట మేము వినపోతుమా. అప్పుడు వాళ్ళు ఎడతెరక ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. క్షమించమని చెప్పేసి ప్రార్థన చేశారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనకి దేవుడు మనకేం చెప్తున్నాడు, దేవుని వాక్యం మనకేం చెప్తుంది, ఆ వాక్యం ప్రకారం నడవటానికి ఎక్కువ మన ప్రయత్నము చేయాలి. ఎంతమంది ఈ రోజు నుంచి అందరూ కూడా ఎలా ఉండాలి? అందరితో కూడా ఏముండాలి? ఇప్పుడు మన డ్యూటీకి వెళ్తాం, మన పై ఆఫీసరు ఓ పని చెప్పాడు, ఆయన మీద ఏం చేస్తాం? నాకే చెబుతున్నాడు, ఈడు వస్తున్నాడు 2 సార్లు, పై ఆఫీసర్ వస్తున్నాడు 2 సార్లు, ఇక్కడ లోపల గుణగడం మొదలు పెడుతుంటారు. నిజమంటారు వెంకటేశ్వర గారు? హల్లెలూయా. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం, మనకు వస్తుంటాయి, అది తప్పు. ఆయన అధికారి. బైబిల్ చెప్పేది ఏంటంటే, మీ అధికారులకు లోబడి ఉండండి. ఇంటి యజమానుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఎంతమంది వింటారు? యజమానుడి మాటకు లోబడిన వాళ్ళు గట్టిగా చెప్పారు. అయ్యగారు మంచోడు తినొచ్చు, చెడ్డోడు మాట ఆడంటూ అంటారు. వాడు చెడ్డోడో మంచోడో నీకు అనవసరం. ఏం చేయాలి? చెప్పరేంటి? ఆమేన్. నువ్వు పరిశుద్ధత, ఆయన వాక్యం ఏంటో తెలియదు ఆయనకి. ఆయన వాక్యం ఏంటో ఆయనకి తెలియదు కనుక నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు మార్పుసు పొందావు, రక్షించబడిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? ఆమేన్. గట్టిగా చేద్దామా? నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి, నీలో ఎలాంటిది ఉండకూడదో గట్టిగా చేద్దామా? హల్లెలూయా. ఒక్కోసారి లోపలే పెట్టుకుంటారు, లోపలే బాధపడుతూ ఉంటారు. అవన్నీ పెట్టుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావు అనేది గుర్తుంచుకోవాలి. ఒకరి గురించి నీకు అనిస్తుంది, నేను అందరితో సమాధానం కలిగి ఉన్నానా లేదా, నేను పరిశుద్ధత కలిగి ఉన్నానా లేదా, నేను ప్రభువుని చూడగలుగుతున్నానా లేదా. అందుకోసం మత్తయి సువార్తలు అన్నాడు కదా, 5:8 హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదురు. హల్లెలూయా. హృదయము శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని ఉపవాసం ఉండేది దేనికి అనుకుంటున్నావు? ఉపవాసం ఉండేది ప్రార్థన చేసుకునేది దేనికి అనుకుంటున్నావు? మనం సరి చేసుకోవడానికి, మనం పరిశుద్ధపరచుకోవడానికి. గట్టిగా చేద్దామా? పరిశుద్ధపరచుకోవడానికి. అందుకోసం నా ప్రియమైన
బైబిల్ వాక్యములు చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక మాట మీకు చెప్పాలి. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4:7. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4 చదువుమా. పరిశుద్ధులుగా ఉండడు దేవుడు మనలను పిలిచిన కానీ పిలవలేదో. చదవండి కరెక్ట్గా. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. చూడండి, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనని పిలిచిన కానీ అపరితులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి మీరు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుణ్ణి. ఆమేన్. సహోదరి యొక్క ప్రేమను గురించి రాయనక్కర్లేదు. ఏర్పాటు చేయబడింది. దేవుడు ఎందుకు పిలిచాడంటే మనల్ని? ఎందుకు పిలిచాడు? ఒక సహోదరి చూస్తున్నప్పుడు వాళ్ళ చెల్లె కష్టంలో ఉంటే ఒక 1000 రూపాయలు ఇస్తుంది. ఏంటంటే జాగ్రత్త, 1000 రూపాయలు ఇస్తుంది. ఆమె ఎదవరాలు, తనకు పింఛన్ వస్తుంది. వాళ్ళ చెల్లి కొద్ది కష్టంలో ఉందని చెప్పేసి 1000 రూపాయలు ఇస్తుంటే కాళ్ళు అంటుంది, అత్తమ్మ నువ్వు ఎందుకు ఎత్తున్నావు అంటున్నమాట. అదేంటమ్మా నాకు అర్థం కావట్లేదు. నాకు దేవుడు నాకు చూస్తున్నాను, నాకు ఇచ్చిన పెన్షన్లో నా చెల్లి కష్టంలో ఉంది కాబట్టి ఎత్తున్నావు. నువ్వెవరు అడగటానికి? నువ్వెందుకు అడుగుతున్నావమ్మా అంటే, నువ్వు ఇవ్వద్దన్నారు. నీ సొమ్ము కాదమ్మా, నీ సొమ్ము కాదు, నేను ఇచ్చేది నా కష్టపడదు. అసలు ఎందుకే ఇంకా నాకు అర్థం కాలేదు. నేను పోయాను, మాట్లాడాను. ఏంటమ్మా అంటే, అయ్యగారు రేపు ఇట్నే ఎత్తంటే మాకు రేపు ఎట్టా అని చూడండి. నాకు అర్థం కావట్లేదు. అసలు నాకు అర్థం కావట్లేదు. నీకు మీ అత్త సొమ్ముతో నీకు ఎందుకు? నీ భర్త సంపాదించింది, నువ్వు సంపాదించింది ఏమైనా ఉంటే అడుగు. కానీ వాళ్ళ చిన్న కష్టంలో ఉంది, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఒక 1000 రూపాయలు సాయం అంతా ఇచ్చినా మనం అంటానికి వీలు. అది అసలు అడగటమే తప్పు. ఆత్మీయంగా అర్థం చేసుకుంటే అసలు అడగడం పాపం ఏ కష్టం. ఇంకొక ఏం చేయాలంటే ఆత్మీయంగా, ఇంకోటి ఆత్మీయంగా ఉందనుకో, అత్తమ్మ ఇంకొక 1000 రూపాయలు ఏం చేయాలి? ఇంకొక 1000 రూపాయలు అంటది. ఆత్మీయంగా లేదనుకో అంటే అపవాదం ఏం చేస్తుందంటే, కుళ్ళు నేను ఏమో నరకానికి పోవడం కాకుండా ఇంకొకళ్ళు నరక అంటే నరకానికి వెళ్ళేవాడు. సాయం చేసే మనస్సు ఉండదు. దేవుడు మన్ను ఎప్పటికైనా సరే వాడు గుర్తుంచుకోండి, పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుడు మన్ని పిలిచాడు. ఈరోజు నువ్వు నేను మనం అందరము కూడా పరిశుద్ధులు అవుదురుగాక. పరిశుద్ధులు అందుకోసం క్రియలు లేకుండా ఎవరు దేవునికి ఇష్టడై ఉంటాడా? అసాధ్యం. అదవుతుందా? అసాధ్యం. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన పరిశుద్ధులు అవటం కష్టం అన్నమాట. మన ప్రభువుని అసలు ఇక్కడ ఉండగానే మన ప్రభువుని చూడాలి. ఈ భూలోకంలో చనిపోయిన తర్వాత చూడటం కాదండి, చనిపోయిన తర్వాత చూడటం కాదు. అప్పుడేమైనా ఎన్ని బాధ. ఎందుకంటే ఒకటే గుర్తుంచుకో, ఈ ఉదయం 40 దినాల్లో మనకు మనం సరి చేసుకుందాము గాక, మనం పరిశుద్ధత కలిగి ఉందాము గాక, పరిశుద్ధత కలిగి ఉందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉంటున్న వాళ్ళకి చాలా చాలా వస్తుంటాయి. సాతాను ఏదో ఒక రీతిగా మిమ్మల్ని శోధన కలిగి చేయాలని చూస్తుంటుంది. శోధన కలిగి చేయాలి. జాగ్రత్త. మీరు మాట్లాడే మాటలు చాలా తక్కువగా ఉండాలి, చాలా తక్కువగా ఉండాలి. హల్లెలూయా, తక్కువగా ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు పొద్దున్నే వచ్చాం, మనం ప్రార్థనకు వచ్చాం, ఆయన ప్రాణలేదు. అపవాదం ఏం చేస్తాడు? దూరి మనం ఏం చేస్తుంటే కొద్దిగా నిద్రపోతామని కొద్దిగా నిద్రపోతాం. టీ పెట్టమంటాడు, టీ పెట్టాను. తర్వాత భోజనం తొందరగా కొంటాం. ఏదో ఒకటి చిన్న వంక దొరికిన దానికి ఏం చేస్తుందంటే బర్రలు చెక్కొడతాడు. నీ భర్తే కావచ్చు, చెబుతున్న మాట.
ఏం చేయాలి అప్పుడు? తబాల నుంచి ఒక మాట అన్నాడు, ఏం చేయాలి? ఏం చేస్తారు? ఎదురు 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 మాటమే. అది కాదు, బైబిల్ చెప్తుంది, దుష్టుని ఎదిరించక కుడి చెంప మీద కొట్టిన వాని వైపు ఎడమ చెంప చూపించు. నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పక్కన వాళ్ళు చెప్పాలి, అసలు నాకు అర్థం కావట్లేదు, ఏంటి అమ్మాయిని వాళ్ళ ఆయన అంతకన్నా తిడుతున్నా కూడా ఎదురు మాట్లాడలేదేంటి? నిన్ను అడిగినప్పుడు ఏంటమ్మా అంత తగ్గించుకొని వస్తున్నావు, నువ్వేం తప్పు చేసావని ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభు వాక్యం ఏం చెబుతుందో అలాగని నేను జీవిస్తున్నాను అని చెప్పాలి. అప్పుడు ఆశ్చర్యపోతాడు. నిజం, వాక్యాన్ని నెరవేర్చాలి. మనం వాక్యం ప్రకారంగా మనము నడవాలి. ఒక్కొక్కరు బలిగి చెప్పుకుంటారు, అక్కడ ఎక్కడ చెప్పుకుంటారు, ఇక్కడ అక్కడ చెప్పుకుంటారు. మరి అదేందో కడుపు ఈ గ్యాస్ ట్రబుల్ లాగా ఉబ్బిద్దని మరి బాగా అది బయటికి చెప్పుకునే అంతవరకు ఎందుకు చెప్పుకుంటారో అర్థం కాదు. అసలు బైబిలే చెబుతుంది, ఈ చెవితో చెడి వినకూడదు, చెడి మాట్లాడకూడదు, చెడి చూడకూడదు. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధమైనదిగా ఉండాలి. అక్కడ అభ్రితత, అందుకోసం దుష్టుడు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపులు మార్గంలో నిల్చుండకూడదు, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండకూడదు. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దేవారాత్మ ధ్యానించు ధన్యుడు, అతడు ధన్యుడవుతాడు. ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటుందని ప్రయత్నించే నా ప్రియమైన దేవుడా. పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువుకి ఇష్టడై ఉంటాడు, అసాధ్యం. అందుకోసం మీరు పరిశుద్ధ ఏమంటున్నాడు ఇక్కడ? పరిశుద్ధులు అవుతుడు దేవుడు మనలను పిలిచును. దేనికి పిలిచాడు మన దేవుడు? పరిశుద్ధులవుటకే దేవుడు మన్ని పిలిచిన కానీ అపరిత్తులుగా ఉండటానికి దేవుడు మన్ని పిలవలేదు. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచ్చాం. ఆ మాట కూడా చదువు, త్వరగా చదువుతా ఆ మాటని. మొదటి పేతురు 1వ అధ్యాయం 14 వచ్చాం. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. కాగా విధేయులై పిల్లల వలె నీకు కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును. ఎంతమంది పరిశుద్ధులమై ఉందామని వాడు గట్టిగా చేద్దామా? ఈ మాటల్లో పరిశుద్ధత ఉండాలి, సూగుల్లో పరిశుద్ధత ఉండాలి, తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి, తినే దాంట్లో పరిశుద్ధత ఉండాలి, ప్రతి విషయంలో ప్రేమించట్లో పరిశుద్ధత ఉండాలి, పెట్టే విషయంలో పరిశుద్ధత ఉండాలి, అన్ని విషయాల్లో ఏముండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే మనం ప్రభువుని చూడలేం, పరలోకానికి వెళ్ళలేం. పరలోకానికి వెళ్ళాం. అందుకోసమే ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడేది ఏంటంటే, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. అలాంటి పరిశుద్ధత మనం కలిగి ఉన్నాం. ఈ చిన్న మాటలు దేవుడు మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధులైన తండ్రి శ్రేయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుని అతని లైవ్ ద్వారా వింటున్న వారికి, బిడ్డలకును సంఘానికి ఈ 40 దినాల్లో ప్రభు నీ బిడ్డలను దీవించునుగాక, నీ కృపతో నింపబడునుగాక, నీ వెలుగు ప్రకాశించునుగాక, నీ మహిమతో నింపబడునుగాక. అయ్యా నా తన అందరితో సమాధానంలో పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేము. పరిశుద్ధత కలిగి ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎవడైనా దేవుని కృపను పొందలేకపోతున్నారేమో, చేదైనది ఏదన్నా నాటబడినప్పుడు తప్పిపోనేమో
యేషోబు లాంటి భక్తులు అవుతామేమో. క్షమించను నాయన, క్షమించి నా ప్రభునందు మిమ్మల్ని పిలిచిన వాడు మీ దేవుడనే మీ దేవుడు మమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులు అవుటకే మిమ్మల్ని పిలిచిన కానీ అపరితులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చింది నా సహోదరుడి కమర్షందరవరి. నువ్వు పరిశుద్ధులు అవటానికే దేవుడు నిన్ను పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు. సహాయం చేయండి. ఈ కృపలో నుంచి ఎదిగే సంఘంలోని బిడ్డలందరికీ అయా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు లైలెట్ వారికి అందరికీ ఈరోజు నుంచి పరిశుద్ధులుగా ఎలా ఉండాలో నడిపించి కృప చూపించి పరిశుద్ధతలో నడిపించమని, నేను చూసే అనుభవంలోనికి ప్రభు చూసిన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.